ల్యాప్టాప్లో ఉంది అని అనుకుంటారు. ఎందుకు 2025కి ఈ బైబిల్కి సంబంధించిన చిప్ ఒకటి వస్తుందంట. ఆవగింజ అంత ఉంటుందంట చిప్పు. దాన్ని చిన్న బెజ్జం పెట్టి దాన్ని ఆ గొట్టంలో వేసేస్తారు. దయచేసి చూడండి, మత్తయి సువార్త 3:7 అంటే ఇది వచ్చేసి. అయ్యగారు మరి మీకు సరే వచ్చింది, మాకెట్లా సార్? మీకు కూడా ఆరాధనకు వచ్చిన వాళ్ళందరికీ బెజ్జం కొట్టి వేసేస్తారు. అప్పుడు మీకు కూడా లేదు, మీరందరూ బ్లూటూత్లో కనెక్ట్ అయిపోవాలి. నేను ఇక్కడ కొట్టిన వెంటనే మీకు కూడా బుర్రలో వచ్చేస్తుంది. అందరూ కళ్ళజోడు పెట్టుకొని అబ్బా 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 రోడ్లు వెళ్ళాడు. గుడ్డి మంద ఉన్నట్టుందరే, గుడ్డి మంద. అవే తగ్గించుకుంటే మంచిది. చేతిలో ఉండాలి, గర్వంగా ఉండాలి. జీవవాక్యాన్ని చేత పట్టిన జ్యోతుల వలె వాడదాం. టెక్నాలజీ వాడదాం, టెక్నాలజీ వాడదాం. వాడాలని నాకు ఉంటుంది కదా. నాకు తమ్ముడు తెలుసు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా. నా బర్త్డేకి మే నెల 23 నా బర్త్డే పోయిన సంవత్సరం 50th బర్త్డే, గోల్డెన్ జూబిలీ. వారం క్రితం మన ప్రార్థనకు వచ్చే ఎస్ఐ గారి తాలూకు పిల్లోడు బంధువుల అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. గతంలో అమెరికాలో చేసి సొంతంగా చేద్దామని వచ్చేసాడు. రాబోయే రోజుల్లో కూడా పెడతాడు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, AI, దాంతో ఇప్పుడు వాస్తవంగా నా వర్తమానాలు తమిళ్లో రావాలంటే వీడియో నాదే, ఆడియో వేరే వాళ్ళ డబ్బింగ్. ఆ అబ్బాయి చెప్పింది ఏంటో తెలుసా? 90 భాషల్లో మీరే ఉంటారు. మీ స్వరం ద్వారానే 90 భాషలు నేను ఇప్పటికీ డెవలప్ చేశాను పాస్టర్ గారు. అట్లాంటిది మనం చేద్దాం. నేను అన్నాను, అక్కర్లేదు అయ్యగారు. అది గనక అయితే మన దేశంలో ఉన్న భాషల్లోనే కాదు, ప్రపంచ దేశాలు, స్పానిష్, లాటిన్, మరే మనం తెలంగాణలోనే సగం మందికి తెలియదు. నేను ఇక లాటిను, ఇక కుక్క భాష, కొంకణ నాకెందుకురా? కాదండి, పలానా పాస్టర్ గారు ఇట్లా అడిగారు, ఆయనకి అప్డేట్ చేస్తున్నాను, ప్రిపేర్ అయిపోయింది అంతా, మీకు కూడా మాట చెప్తానండి. వద్దు నాయన, అంత టెక్నాలజీ నేను వాడలేను. పర్లేదు, ఇప్పుడు జరుగుతున్న సేవ చాలు. నేను ఎవరికో లాటిన్ వాళ్ళకి, ఇంకా అడవి జాతి వాళ్ళకి వద్దులే. దేశ భాషలందు తెలుగు మంచిదే. ఇప్పుడు టమిలియన్స్ నా వర్తమానాలు నా స్వరమే, నా వాయిసే, డబ్బింగ్లు కాదు. వింటే మంచిదే. కాకపోతే తమిళనాడులో వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో జాన్ వెస్లీ అనే ఒక అతను హోసన్నా మినిస్ట్రీస్లో ఉంటాడట. ఆయన గారు వర్తమానాలు బాగా చెప్తారట. అబ్బాయి ఎక్కడున్నాయి అబ్బా వర్తమానాలని గూగుల్ యూట్యూబ్ మొత్తం వెతికేస్తూ ఉంటే పర్లేదు. ఎవడు ఎదుగుతాడు? మనకు ఎవడికి తెలుసు? తమిళనాడులో, కేరళలో ఎవడికి తెలుసు? కర్ణాటకలో ఎవడికి తెలుసు? అందుచేత మనకు వద్దులేని వాడదాం. సమయం వచ్చినప్పుడు వాడదాం. ఇప్పుడు పాటలు ఉన్నాయి. వాస్తవంగా అందరు పాటల పుస్తకం పెట్టుకోవాలంటే కష్టం. అలాంటప్పుడు ఒక స్క్రీన్ మీద పాట వస్తూ ఉంటే అందరు చూసి పాడుతూ ఉంటారు. స్తుతి ఆరాధన జరిగేటప్పుడు ఇది పెట్టుకొని పూర్ణమై సేవకుడేమంటాడు, అందరు కళ్ళు మూసి ఆరాధించండి అంటే కళ్ళు మూసి పేపర్ చదవాలి కదా. అందుచేత తప్పనిసరిగా మీరు ల్యాప్టాప్ పెడతారో, ఇంకోటి పెడతారో, ప్రొజెక్టర్ పెట్టుకుంటారో, చేతిలో బైబుల్ తప్పనిసరిగా బైబుల్ ఉండాలి చేతిలో. దేవునికి మహిమ కలుగునుగాక.